తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ వీసీలుగా నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం, కాకతీయకు కరుణా వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీకి సీనియర్ ఐఏఎస్ నదీం అహ్మద్ను ఇన్ఛార్జ్ వీసీగా నియమించింది. తెలంగాణ ప్రభుత్వం పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. అందులోనూ ఆశ్చర్యకరంగా పలువురును ఐఏఎస్ అధికారులను వీసీలుగా నియమించినటువంటి పరిణామం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కొనసాగించిందనే చెప్పాలి. దానిలో భాగంగానే ప్రత్యేకంగా యూనివర్సిటీలకు సంబంధించి గత కొంతకాలంగా వీసీల ప్రాబ్లం కొనసాగుతుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం 10 యూనివర్సిటీలకి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ వీసీలుగా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా 10 యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఇప్పుడే వెంటనే అమల్లోకి వచ్చే విధంగా కూడా ఇన్ఛార్జ్ వీసీలను అయితే నియమించింది. ఎందుకంటే పర్మనెంట్ వీసీలు నియమించలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ వీసీలను మాత్రమే సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి దానకిషోర్ని, అదేవిధంగా జేఎన్టీకి వచ్చి బుర్రా వెంకటేశంతో పాటు మరొకవైపు కాకతీయ యూనివర్సిటీకి వచ్చి కరుణా వాకాటి, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ప్రధానంగా వర్సిటీ రిజ్వీ అనేటటువంటి ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ వర్సిటీకి వచ్చి సందీప్ సుల్తానియా, అదేవిధంగా మరొకవైపు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వచ్చి ప్రధానంగా శైలజ రామయ్యర్ అనేటటువంటి ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం జరిగింది. దీంతోపాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి నవీన్ మిట్టల్ని ప్రస్తుతం ఆయన్ని ఐఏఎస్గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని ఇన్ఛార్జ్ వీసీగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సురేంద్ర మోహన్ని నియమించారు. దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూకి వచ్చి జయేష్ రంజన్, ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఐటీకి ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ప్రస్తుతం జయేష్ రంజన్ని జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీకి వీసీగా ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం జరిగింది. దాంతోపాటు పాలమూరు యూనివర్సిటీకి వచ్చి నదీం అహ్మద్ అనేటటువంటి ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జ్ వీసీగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా ప్రస్తుతం ఈ ఇన్ఛార్జ్ వీసీలంతా కూడా 10 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా చూస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పర్మనెంట్ వీసీలని ప్రభుత్వం నియమించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా ఒకవైపు ప్రభుత్వంతో పాటు మరొకవైపు కమిటీ, అదేవిధంగా గవర్నర్, ఈ మూడు కూడా ప్రస్తుతం పర్మనెంట్ వీసీలని యూనివర్సిటీలకు నియమించే దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలకు సంబంధించి నిర్లక్ష్యంగా వహించింది కాబట్టి విద్యార్థులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుతం యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా కీలకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.